ఒక ఆత్మ మనల్ని చూసి బాగా అట్రాక్ట్ అయ్యి మనతో పాటు వచ్చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా సరే నేను వేడని నీడను నేను అన్నట్టుంటే ఇది నా లైఫ్ లో జరిగిన భయంకరమైన సంఘటనని నేను ఫీల్ అవుతాను. దీనివల్ల నేను చాలా అవమానాలు పడాల్సి వచ్చింది. అసలు ఇలాంటివి నేను నమ్మను, నేనే నమ్మాల్సి వచ్చింది. కొన్ని నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి, మనకు తెలియని ఏయో ఒక శక్తి ఉంటది అని నేను నమ్మాల్సి వచ్చింది. అలా జరిగింది. ఆ ఇంటినది వశం చేసుకొని మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడితే మీరెప్పుడైనా గదిలో ఒంటరిగా పడుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా తాకుతున్నట్టు అనిపించిందా? అది కేవలం మీ భ్రమ అని మీరు అనుకోవచ్చు. కానీ మన సబ్స్క్రైబర్ విషయంలో జరిగింది భ్రమ కాదు. ఒక అదృశ్య శక్తి తనతో సంసారం చేస్తూ తన ప్రాణాలను ఎలా పీల్చేసిందో, తనని ఒక ఎముకల గూడులాగా ఎలా తయారు చేసిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అసలు తనకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు ప్రియ. మా సొంత ఊరు నెల్లూరు జిల్లా కావలి. ఇది నా లైఫ్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అని నేను ఫీల్ అవుతున్నాను. దీనివల్ల నేను చాలా అవమానాలు పడాల్సి వచ్చింది. అసలు ఇలాంటివి నేను నమ్మను, అస్సలకే నమ్మను. ఇలాంటివి నేను ఎంకరేజ్ కూడా చేయను. ఎవరైనా ఏమైనా చెప్పినా అబ్బే చా అని అనుకునే క్యారెక్టర్ నాది. దేనికైనా సాక్ష్యం కావాలి, సాక్ష్యం ఉంటేనే నమ్ముతాను అనే మైండ్ సెట్ నాది. అలాంటిది నేనే నమ్మాల్సి వచ్చింది. కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, మనకి తెలియని ఏదో ఒక శక్తి ఉంటుంది అని. అసలు ఏం జరిగిందంటే, నేనుండే ఏరియా ఎలా ఉండేదంటే వరుసగా లైన్లు ఉంటాయి, 9 లైన్లు ఉంటాయి. అమ్మ వాళ్ళు ఫస్ట్ లైన్లో ఉంటారు. నేను అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా, అంటే 9 లైన్లంతా ఒక సైడ్ ఉంటుంది కదా, ఆపోజిట్లో కొన్ని ఇల్లులు ఉంటాయి. అందులో సగం కట్టేసి వదిలిన ఇల్లులుంటాయి, కొన్ని కట్టిన ఇల్లులుంటాయి. అందులో ఎక్కువ జనాలు ఉండరు, కట్టి వదిలేసి ఉన్నాయి అన్నమాట. నేను ఒకరింట్లో అద్దెకి చేరాను. అది 2 రూముల ఇల్లు. ఒక రూమ్లో ఇంటి యజమానురాలు ఉంటుంది, పక్కన రూమ్లో మేముంటాము. నేను నా 2 బాబులు మేముంటామన్నమాట. అక్కడ చేరాను నేను. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎదురుగా ఉంటారు, దగ్గరగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అమ్మ వాళ్ళకి కొంచెం ఎదురుగా చేరాను. అమ్మ వాళ్లకు నాకు మధ్యలో ఒక కాలువ లాంటిది అడ్డం అంతే. దాంట్లో వాటర్ ఏముండదు, గుంతలు తీసేసి ఉంటారు జేసీబీతో. గుంత అవతల నేను, యువతల అమ్మ వాళ్ళు ఉంటారనమాట. అమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఫుల్ జనాలు, ఇల్లులన్నీ బాగుంటాయి. అవతల సైడ్ మహా అయితే ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఉంటాయి దగ్గరగా. నేనుండే సైడ్ ఇల్లులేం లేవు, కట్టి వదిలేసి ఉన్నాయి ఆ ఇల్లులు. సరేలే అని నేను ఆ ఇంట్లో చేరిన రోజే దేవుడు పటాలు పెట్టుకోవడానికి ప్లేస్ చూస్తే లేదు. అమ్మ నేను చెక్క కొట్టిస్తానులే అప్పుడు పెట్టుకుందు, అప్పటిదాకా తీసి పక్కన పెట్టేసేయి అని చెప్పి ఆ ఇంటావిడ అంది. సరేలే ఆమె ఏదన్నా కొట్టిస్తుంది కదా అని చెప్పేసి పటాలు తీసి నేను కొంచెం పక్కన పెట్టేసా, కవర్లో కట్టి పక్కన పెట్టేశాను అనమాట. నేను దాన్ని పెద్ద సీరియస్గా కూడా తీసుకోలేదు, అది అక్కడితో అయిపోయింది. చేరిన ఒక వారం రోజులు నేను బాగానే ఉన్నాను, అంతా బాగానే ఉంది. కానీ నేను ఒక షాప్లో వర్క్ చేస్తాను, నాకు ఆదివారం సెలవు. మాకేంటంటే బయట పట్టలు కట్టేసి ఉంటాయి, అక్కడే స్నానం చేయాలి. బాత్రూమ్ లేదా ఇంటికి, ఇంకా పక్కనే స్నానానికి బయటికి వెళ్ళాలి. చుట్టూరా కొంచెం జామ చెట్లు అవన్నీ ఉంటాయి, కట్టేసి వదిలిన ఇల్లులు ఉంటాయి, అక్కడ ఎవ్వరు ఉండరు కదా అనేసి 4 పట్టలు అడ్డం కట్టుకొని అక్కడ స్నానాలు చేస్తామన్నమాట. ఇంటామె కూడా అక్కడే చేస్తుంది, సో ప్రాబ్లం అని ఎప్పుడు ఏం అనిపించలేదు. అయితే ఒకరోజు ఆదివారం ఏమో నైట్ 9 గంటలప్పుడు నేను తల స్నానం చేశాను. బయట మంచం వేసుకొని తల ఆరబెట్టుకుంటూ అలా పడుకున్నాను. ఇంతలో అమ్మ పిలిచింది నన్ను. పిలిచి అమ్మా ఇదిగో ఇట్రా, కూర తీసుకొని వెళ్ళు అని చెప్పింది. టైం 9, అంతకంటే ఎక్కువ కూడా కాలేదు. సరే అమ్మా అని చెప్పేసి జుట్టు ముడి వేసుకోకుండా జస్ట్ అట్లా క్లిప్ పెట్టుకొని వెళ్ళి ఆ గుంత దగ్గరికి వెళ్తే అమ్మ ఎదురొచ్చి ఆ కూర ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ కూర కూడా నాన్ వెజ్జే. ఇంకా సరేనని దాన్ని తీసుకొచ్చి నేను గిన్నె ఇంట్లో పెట్టాను. ఇంకా వచ్చాక మళ్ళీ మంచం మీద పడుకున్నా. అలా పడుకున్నాను, కానీ నాకు ఇట్లా ఒళ్ళంతా కొంచెం దడదడగా, భయంగా, ఒళ్ళంతా జలధరిస్తున్నట్టు ఏదో ఒక తెలియని భయంలాగా అనిపించింది.
దాంతో ఇంక నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. సరే అని అనేసి నేను మంచం పైకెత్తి లోపలికి వెళ్ళి పడుకున్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు నేను గ్రిల్స్ వేశాను. బయట గ్రిల్స్ ఉంటాయి కదా! అది ఎండాకాలం కావడం వల్ల డోర్ కూడా కొంచెం దగ్గరగా వేసా. గెడెం వేయలేదు. ఓన్లీ దగ్గరగా లాగానంతే. ఇంకలా లాగేసి పోయి మా చిన్న బాబు నా పక్కనున్నాడు. పెద్ద బాబేమో వేరే మంచం మీద పడుకొనున్నాడు. ఇంక చిన్న బాబుని దగ్గర పెట్టుకొని పడుకున్నా. పడుకుంటే లిటరల్లీ చెప్తున్నాను, నేను గమనించాను ఆ రోజు. నేను ఏదో భ్రమపడలేదు. అలానే నేనేదో ఊహించుకొని కూడా లేను. నేను 1కి 2, 3 సార్లు చెక్ చేశాను. చిన్నగా గ్రిల్స్ తీసిన శబ్దం వచ్చింది నాకు. మనం గ్రిల్స్ ఇట్లా గెడి తీస్తే ఒక మనిషి లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీస్తాం కదా! నాకు ఆ శబ్దం వినిపించింది. కానీ నాకు ధైర్యం సరిపోలా. ఇలా లేచి చూద్దామన్నా నాకు ధైర్యం సరిపోలేదు. నాకు భయం వేస్తుంది. ఇంకా వెంటనే దుప్పటి నా పైన తల వరకు కప్పుకున్నాను. డోర్ ఎవరో ఇట్లా ముందుకు నెట్టారు. అది తీసేటప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది కదా, కర్రని. అలా డోర్ తీస్తే ఒక చిన్న శబ్దం వచ్చింది. దాంతో నాకు చెమటలు పోసుకొని వచ్చేసాయి. ఆ డోర్ తీసిన ఒక నిమిషానికి లిటరల్లీ నా జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తానని నేను అనుకోలేదు. కాళ్ళు బిగించుకుపోతున్నాయి, చేతులు బిగించుకుపోతున్నాయి. నేను ఒక మనిషితో మీట్ అయిన ఫీల్ నాకు వచ్చింది. ఒక మగ మనిషి ఒక లేడీతో ఎలా ఉంటారో నేను అది ఫీల్ అయ్యానో. అది ఎంత దారుణంగా ఉందంటే నేను ఆ రూపాన్ని చూడలేదు, బిగించుకుపోతున్నాను. కళ్ళు మసకలు వచ్చేసాయి, కళ్ళు బైర్లు కమ్మేశాయి, కాళ్ళు చేతులు బిగించుకుపోయాయి. నాకు ఒక జంతువుతో ఉన్న ఫీలింగ్ వచ్చింది మైండ్లో. ఒక్క 2 నిమిషాల కల్లా ఇట్లా వదిలేసినట్టు అయిపోయింది. ఇదేంటి ఇలా అయింది? పక్కనే బాబున్నాడు. నాకు నోట నుంచి మాట రావట్లే అరవడానికి. చేత్తో మా బాబుని ఇట్లా తట్టడానికి కూడా నాకు రావట్లేదు. నా బాడీ సహకరించట్లేదు. ఒక్క 2 నిమిషాలకి అట్లా వదిలేసినట్టు అయిపోయింది. అంటే నా గుండెల మీద భారం ఇట్లాగే వదిలేసినట్టు అయిపోయింది. ఇంకా గబా గబా లేచి చెమటలంతా తుడుచుకొని లేస్తే కాళ్ళు పట్టేశాయి, బాడీ పట్టేసింది. నా వల్ల ఇంకా మా పెద్ద బాబుని లేపి, చిన్ను లే, నాకేదో భయం వేస్తుంది అని చెప్పి పెద్ద బాబుని లేపి వాడు నేను ఆ రోజు కూర్చునే ఉన్నాం. నిద్రపోవడానికి కూడా నాకు ఫుల్ భయం వేసింది. ఆ రోజు నాకు ఎంత భయం వేసిందంటే అది ఇప్పటికీ తలుచుకున్న నాకు గుండెల్లో దడొచ్చేస్తుంది. ఆ ఏరియాకి వెళ్ళినా సరే ఇప్పటికీ కూడా అంత ఒక భయం అనేది ఏర్పడిపోయింది. ఇంకా ఆ రోజు నేను సరే అనేసి అప్పటికి చెప్పుకుంటూనే ఉన్నాను, ఇది నా ఊహేమో, నా భ్రమేమో అని చెప్పేసి. నాకు అదే ఆలోచన మైండ్లో పడిపోయింది. ఇంకా ఆ మరుసటి రోజు నుంచి లేచాను, రెడీ అవుతున్నాను, షాప్కి వెళ్తున్నాను. కానీ నాకు ఆకలి వేయట్లేదు. నేను ఏ పని మీద కూడా వెళ్ళట్లేదు. చిన్నగా లేస్తున్నాను, బ్రష్ చేస్తున్నాను. పిల్లలకి అరే ఏదో తెచ్చుకొని తినండి అని వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాను. అసలు ఇంట్లో వాళ్ళకి ఏది చేసి పెట్టట్లేదు. లేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, రెడీ అవుతున్నాను, బయటకు వచ్చేస్తున్నాను, మళ్ళీ వెళ్తున్నాను. ఇలాగే అవుతుంది. ఆ రోజు రాత్రి అలా జరిగింది కదా, ఆ తర్వాత నుంచి నాకు ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదు. ఎవరితో ఎక్కువ ఆర్గ్యూ చేయాలని కూడా అనిపించట్లా. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా, ఒంటరిగా ఉంటున్నా, ఏదో అలా కూర్చొని గమ్ముగా ఉంటున్నా. అయితే ఆ మరుసటి రోజు నైట్ కూడా స్నానం చేశాను, కూర్చున్నాను కాసేపు, ఇంకా అన్నం పెట్టుకున్నాను. కానీ నాకు అన్నం తినబుద్ధి కావట్లా. సరే అని చెప్పేసి వెళ్ళి పడుకున్నాను. కరెక్ట్గా అర్ధరాత్రి 12:15 అయింది టైము. ఆ ఫీల్ వస్తున్నప్పుడు నేను టైం చూశాను. మళ్ళీ అదే ఒళ్ళు బిగించుకుపోతుంది, కాళ్ళు చేతులు బిగించుకుపోతున్నాయి, నోట్లో నుంచి మాట రావట్లేదు, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, కళ్ళు ఒక మసక పొరలాగా ఏర్పడిపోతుంది. నా పైన ఏముందో కూడా నాకే తెలియట్లా. లిటరల్లీ ఒక భార్యాభర్త ఎలాగైతే సంసారం చేస్తారో ఏ ఫీల్ అయితే వస్తుందో నాకు అదే ఫీల్ వచ్చింది. ఆ రోజు కూడా నేను గమనించాను. ఇంకా ఆ రోజు నుంచి ఆలోచనలో పడ్డాను, ఏదో అవుతుంది నాకేదో అవుతుంది అని. ఎప్పుడు సరదాగా చలాకీగా నవ్విస్తూ ఉండే నేను ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాను. షాపులో గొడవలు, ఇంటి దగ్గర గొడవలు, ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు సరిగ్గా. మాట్లాడితే నేనే గొడవ పడుతున్నానంట. ఆ విషయం నాకు కూడా తెలియదు. నీ మాట్లాడే విధానం మాకు నచ్చట్లేదు అంటున్నారు. ఎప్పుడు నాకు ఫోన్ చేసి సరదాగా మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు నా మాట తీరు నచ్చలేదు,
నువ్వు చాలా ర్యాష్గా మాట్లాడుతున్నావు అని చెప్పడం స్టార్ట్ చేశారు. నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో, ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకా లోపలే ఇది ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియట్లా. ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. అదే ఫీలింగ్ వస్తుంది, రోజు రాత్రి ఇలాగే జరుగుతుంది, తిండి తినట్లేదు సరిగ్గా. ఇంకా నేను అలాగే సర్వే అవుతూ ఉన్నప్పుడు నాతో పాటు పనిచేసే అమ్మాయి చెప్పింది, ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు, కళ్ళు ఇట్లా లోపలికి వెళ్ళిపోయాయి, ఎముకలంతా బయటపడుతున్నాయి, ఎంత చక్కగా ఉండే నువ్వు, కళ్ళ కింద అంతా నల్లగా అయిపోయింది, మొహం అంతా కూడా కళ్ళ కింద గుంటలు పడిపోయాయి, ఒళ్ళంతా ఇట్లా గొంతు దగ్గరుండే ఎముకలంతా కూడా బయట పడిపోయాయి, మొత్తం పీల్చుకుపోయావు, సన్నగా అయిపోతున్నావు అని. ఇంకా అమ్మాయి అది గమనించి, ఎందుకు ఇలా సన్నగా అయిపోతున్నావు, ఏమైంది నీకు, ఎందుకు ఇట్లా పీల్చుకుపోతున్నావు, ఎవ్వరితో మాట్లాడట్లేదు, అసలు ఏం జరిగింది నీకు అని మా ఫ్రెండ్ అడిగింది. అడిగితే, ఏమోనే నాకేం జరుగుతుందో తెలియట్లేదు, రాత్రిపూట ఇలా ఫీల్ వస్తుంది, అది అయిపోయాక ఒళ్ళంతా ఇట్లా పట్టేసినట్టుగా అవుతుంది, నాకు ఆకలి కూడా వేయట్లేదు అసలుకి, నేను తినడానికి కూర్చున్నా కూడా నాకు వామిటింగ్ ఫీల్ వచ్చేస్తుంది, నేను ఇట్లా తిండి తినలేకపోతున్నాను, నాకేం జరుగుతుందో తెలియట్లేదు అని నేను తనతో చెప్పాను. చెప్తే, ఇదేదో తేడాగా ఉంది, మేము ఒక సాయిబుల బాబా దగ్గరికి వెళ్తాము అంతరం కోసం, అక్కడికి వెళ్ళినప్పుడు నీ గురించి నేను చెప్తాను తనతోటి అని చెప్పింది. సరేలే ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాను. అది నా మీదకెక్కి తొక్కిన దగ్గర నుంచి నేను పడిన బాధ కాదు. మా ఇంట్లో లోపల పడుకునే రూమ్ దగ్గర ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ చాలా పెద్ద కిటికీ, దానికి మనకి ఒక కర్టన్ లాగా వేసుకోవడానికి కూడా ఏమీ లేదు, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఆ కిటికీ దగ్గర నుంచి నిలబడి చూస్తే మనకక్కడ పాడుబడ్డ ఇల్లులు అవన్నీ కనిపిస్తాయి. అయితే ఆ కిటికీ దగ్గర నిలబడి నన్నెవ్వరో చూస్తున్నట్టు, ఆ కిటికీ సైడ్ చూడగానే నాకు ఒళ్ళు జలధరించడం, ఆ కిటికీ దగ్గర నిలబడాలంటేనే నాకు భయం వేయడం. పోను ఎలా వచ్చేసిందంటే, షాప్కి సెలవులు పెట్టేసి ఇంట్లోనే ఒక చీకటి గదిలాగా చేసుకునేదాన్ని, పిల్లల్ని స్కూల్కి పంపించేసేదాన్ని, లైట్లన్నీ ఆపేసుకొని ఒక్కదాన్నే ఇంట్లో పడుకోవడానికి ఇష్టపడేదాన్ని, నాకు జనాల్లో తిరగడం ఇష్టం లేదు. అలా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా నా ఫ్రెండ్ ఇదంతా చూసి తట్టుకోలేక తను నా పేరు బలం మీద, నేను పుట్టిన డేట్, నేను ఎక్కడుంటున్నాను ఏంటి అవన్నీ కూడా ఆ బాబాకి చెప్పిందంట. చెప్తే, అమ్మ ఆమె కొంచెం రిస్క్లోనే ఉంది, పెళ్ళి కాని ఒక అబ్బాయి తను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు, తను ఇప్పుడున్న ఇంటికి కొంచెం దగ్గరలోనే తన చావు జరిగింది, తిను ఆ ఆత్మ వెళ్లే దావకు అడ్డంగా వెళ్ళింది, ఆ అమ్మాయిని చూసి ఆకర్షితుడై వచ్చేశాడు, తను తీర్చుకోవాలనుకున్న కోరికలన్నీ తన మీదే తీర్చుకుంటున్నాడు, తన పేరు బలానికి ఆ ఇంటి వాస్తుకి అస్సలు కుదరలేదు, తనని అక్కడి నుంచి ఎంత దూరంగా పంపిస్తే అంత మంచిది, తను చాలా ఇబ్బందిలో ఉంది, అలాగే తనని ఆ గాలి అనేది తొక్కుతూ ఉంటే తను ఎక్కువ కాలం బతకదు అని చెప్పారంట. ఇలా చెప్పేసరికి మా ఫ్రెండ్ వచ్చి చెప్పింది నాకు, నువ్వు ఫస్ట్ పోయి ఆ బాబాని ఆ బాబాని కలిస్తే నిన్ను చూసి చెప్తానన్నారు, ఎక్కడి నుంచో నిన్ను చూసి ఒక ఆత్మ ఇలా ఆకర్షితుడై వచ్చిందంట, నువ్వు కొంచెం రిస్క్లోనే ఉన్నావంట అని చెప్పింది నా ఫ్రెండ్. తను అలా చెప్పేసరికి సరే అనేసి నేను ఆ బాబా దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని అడ్డంకులో, సరే ఎట్టో వెళ్ళాను, ఎందుకంటే నా పెయిన్ నాకు అర్థమవుతుంది, నేను ఒంటరిగా అయిపోతున్నా, దేని మీదకి వెళ్ళట్లా, ఎక్కడ కూడా ఎవ్వరితో మాట్లాడాలని అనిపించట్లేదు, మా అమ్మ లాస్ట్కి మా చెల్లెళ్ళు వాళ్ళతో కూడా నేను అసలు ఏం మాట్లాడట్లేదు. మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారు, నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళని తిట్టానంట, కానీ ఆ విషయమే నాకు గుర్తులేదు. వాళ్ళు ఎవ్వరూ నాతో మాట్లాడడం మానేశారు, ఈ అమ్మాయి ఏం మాట్లాడితే గొడవలేసుకుంటుంది అని మానేశారు. ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది, చాలా నెగిటివ్స్, చాలా అంటే చాలా నెగిటివ్స్, నాకు కాళ్ళు నడవడానికి కూడా రావట్లా, కాళ్ళు పట్టేస్తున్నాయి, నా బాడీ నా మాటే వినట్లా, చాలా ఇబ్బంది పడ్డా. ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఆ బాబా దగ్గరికి వెళ్ళాను. వెళ్తే, అమ్మా అది నీ బాడీ స్మెల్కి చాలా అలవాటు పడింది, పెళ్ళి కాని మనిషి కాబట్టి తన కోరికలన్నీ నీ మీద తీర్చుకుంటున్నాడు, వాడికి అది ఒక ఇల్లు అయిపోయింది, వస్తున్నాడు, నిన్ను ఏది చేయాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ప్రతి చోట నీ వెనకే ఉంటున్నాడు, ప్రతి చోట నీ పక్కనే ఉంటున్నాడు, ప్రతి చోట నిన్ను గమనిస్తూనే ఉన్నాడు, నీకు ఆ ఇంటికి కూడా వాస్తు సరిగ్గా లేదు,
నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటపడాలంటే కొంచెం ధైర్యం తెచ్చుకో. ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేయాలి. కానీ నువ్వు రావాలని నీకు అనిపించదు. కానీ తప్పదు, నువ్వు రావాలి అని చెప్పాడు. ఇంకా బాబాగారు నాకొక అంత్రం కట్టి మంత్రించిన ఒక వాటర్ బాటిల్నిచ్చి ఆ వాటర్ని నైట్ గుమ్మం దగ్గర అడ్డంగా గీసినట్టు పోయమన్నాడు. తలుపులన్నీ బిగించమన్నాడు. కిటికీ దగ్గర వాటర్ ఇట్లా గీత గీసినట్టుగా ఆ వాటర్ని కొంచెం పోసి దేవుడి పటాల్ని తీసి తల కింద పెట్టుకొని పడుకో. ఒక 2 రోజులు శబ్దాలు వస్తాయి, భయపడమాకు అని చెప్పాడు. ఇంక అంతరం వేయించుకున్నాను. ఇంటికి వచ్చేసాను ఆ రోజు. ఇంకా రాత్రిపూట ఆ వాటర్ తాగుతుంటే నా కడుపులో నుంచి గొంతు దగ్గర నుంచి పొత్తి కడుపు దాకా అంత మంట, ఎలా అంటే నిప్పు పెట్టినంత మంట వస్తుంది. ఇంక నేను ఆ బాబాకి ఫోన్ చేసా, బాబా నేను తాగుతుంది మంచినీళ్ళే కదా, నాకెందుకు ఇంత మంట వస్తుంది, నాకు గొంతంతా కాలిపోతున్నంతగా మంట వస్తుంది బాబా అంటే, దానికి అమ్మా ఆత్మ నిన్ను తొక్కుతున్నప్పుడు తను నీ బాడీకి అలవాటు పడ్డాడు, నీలో ఇంకిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పటికే 50% ఇంకడం స్టార్ట్ చేశాడు. దానివల్ల ఆ ప్రభావం ఉంటుంది. ఆ మంట వచ్చిందంటే అది నెగిటివేను. వాడు నీ బాడీలో ఇంకుతున్నాడు. దానివల్ల నీకు ఈ మంట వస్తుంది. కానీ తప్పదు. ఇక్కడ నీ ఆత్మను నువ్వు గమనించుకోవాలి, నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పారు. ఇంకా సరే అనేసి ఆ బాబాగారు చెప్పినట్టే ఆ వాటర్ని ఇంటి ముందు వేసి ఆ రోజు రాత్రి నేను పడుకున్నాననే గాని కిటికీ దగ్గర నుంచి నన్నెవరో గమనిస్తున్నారు. తలుపులు గ్రిల్స్ దగ్గర ఎవరో ఇంటి చుట్టూ తిరుగుతున్న ఫీల్ వచ్చింది. నాకు బాగా భయం వేసేస్తుంది. అమ్మ వాళ్ళ ఇల్లు చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎదురెదురే, మధ్యలో ఒక ఎండిపోయిన కాలు అంతే. అయితే అదే రోజు రాత్రి అమ్మ వాళ్ళ డోర్ కూడా ఎవరో ధన ధన అని బాదినట్టు శబ్దం వచ్చిందంట. దాంతో అమ్మ వాళ్ళు కూడా భయపడిపోయారు. ఇంకా నేను చెప్పాను, అమ్మా నేను ఇట్లా బాబా దగ్గరికి వెళ్ళాను, ఇలా చెప్పారు, నువ్వు తిరిగిన ప్రతి ప్లేస్ వెతుక్కుంటాడు, నీ బాడీ స్మెల్ నువ్వెక్కడ తిరిగావో ప్రతి చోటకి వెళ్ళి నిన్ను వెతుక్కుంటాడు, నీ దగ్గరికి రావడానికి యాడ ఒక చిన్న దారి దొరికినా వచ్చేస్తాడు అని చెప్పాడమ్మా, భయపడమాకు అని చెప్పాడు. కానీ అది నా ఇంటి దాకా వస్తుందని నేను అనుకున్నాను, మీ ఇంటి దాకా కూడా వచ్చి తలుపులు కొడతాడని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పాను. వాళ్ళకి రాత్రి 2 గంటలప్పుడు అట్లా తలుపులు ధన ధన అని కొట్టేసరికి ఆ భయంతో వాళ్ళు తీయలేదంట. పొద్దున్నే ఆ డోర్ తీసి చూడగానే ఇట్లా గోళ్లతో గీరినట్టుగా ఇట్లా పంజా గీతల్లాగా పడున్నాయి. లిటరల్లీ అవి చూసి నేను నమ్మానప్పుడు. అవి మా కళ్ళారా చూసాము. ఇప్పటికీ దాన్ని తలుచుకుంటే నా ఒళ్ళు జలధరిస్తుంది. ఇలాంటివి నిజంగానే ఉన్నాయని మీ వీడియోలు చూసి ఆ సాక్ష్యం చూశాక నేను రియలైజ్ అయ్యాను, ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. ఆ రోజు అలా జరిగింది. ఆ రోజు రాత్రైతే నాకేం కాలేదు, నా ఇంట్లోకి ఏం రాలేదు. కానీ శబ్దాలైతే వచ్చాయి. చుట్టుపక్కల ఎవరో తిరుగుతున్నట్టు, తలుపులు కొడుతున్నట్టు ఇలాంటి శబ్దాలన్నీ వచ్చాయి. అమ్మ వాళ్ళ డోర్ మీద బరికినట్టుగా ఆ గీతలు పొద్దున్నే లేచి మేము చూసి ఆశ్చర్యపోయాము. ఇదేంటి అనేసి మా అమ్మ వాళ్ళు డోర్ ఎందుకు తీయలేదంటే అప్పటికే మా చెల్లి డెలివరీ అయ్యి పసిబిడ్డను పెట్టుకొని ఉన్నారు. ఆ టైంలో డోర్ ఎవరు కొడతారు, నైట్ 2 గంటలప్పుడు అనేసి ఆ భయంతోనే వాళ్ళు డోర్ తీయలేదు. పొద్దున్నే లేచి చూసేసరికి ఆ డోర్ మీద ఇట్లా గీకినట్టుగా కనిపించాయి. అలా జరిగింది ఆ రోజు. నేను ఇంకా పొద్దున్నే లేచి బాబాకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా జరిగింది అంటే నీ కోసం నీ దగ్గరికి రావడానికి దారి వెతుక్కుంటున్నాడు, నువ్వు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు వాడికి ఆహారమే అవుతావు, వాడు నీలో ఇంకాలని చూస్తున్నాడు, నువ్వు ముందు ఆ ఇంట్లో నుంచి బయటికి రా అని చెప్పడం జరిగింది గట్టిగా. ఇంకా సరే అని అమ్మ వాళ్ళ సహాయం తీసుకొని నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అన్ని అపశకునాలే. నాకు చెయ్యి తెగింది ఆ సామాన్ ఎక్కించేటప్పుడు. ఇంటామె కూడా గొడవేసుకుంది అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు. ప్రతి చిన్నవి కూడా అపశకనాలుగానే జరిగాయి. ఇంకా ఎట్లో ముందు ఆ ఇంటి నుంచి అయితే బయటపడిపోయాను. మళ్ళీ ఆ బాబాగారు చెప్పారు నాకు, ఆ ఇంటి వాస్తుకి నీ పేరుకి సెట్ అవ్వలేదు, అందువల్లే ఆత్మ కూడా ఇంట్లోకి రావడానికి చాలా ఈజీ అయిపోయింది, ఒక్క దేవుడి పటం కూడా ఇంట్లో పెట్టనివ్వకుండా చేసింది అనేసి. దానిని నేను చూసుకుంటాను, ఏం కాదు, అంత సీరియస్ కాదు, నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసావంటే నీకేం ప్రాబ్లం ఉండదు, ఆ ఆత్మకి నీ బాడీ స్మెల్ కూడా రానంత దూరంగా వెళ్ళిపో అంటే నేను అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసాను. ఆ తర్వాత నేను ఇంకే విషయంలో ఇప్పటిదాకా అయితే భయపడలేదు.
నా జీవితంలో జరిగిందైతే ఇది. ఆ బాబానే నన్ను కాపాడారు. చాలా చాలా వీక్ అయిపోయాను, మానసికంగా శారీరకంగా చాలా వీక్ అయిపోయాను. ఆ బాబా ఎప్పుడైతే ఇదంతా చెప్పి నాకు అంతరం ఇచ్చి ఆ ఇంట్లో నుంచి నువ్వు బయటికి రాకపోతే నీ బాడీలో పూర్తిగా ఇంకిపోతాడు, ఇంకా నువ్వు బతకడం కూడా కష్టం అని చెప్పాడో ఆ ఇంట్లో నుంచి నేను బయటికి వచ్చాకే బతికాను. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాకే నేను కోలుకోవడం మొదలుపెట్టా. నేను ఆ ఏరియాకి ఈ రోజుటి కూడా నేను పోను. ఆ ఇంట్లో అయితే ఈ రోజు కూడా ఎవ్వరూ లేరు. వచ్చిన గొడవలు, భార్యాభర్తలు అయితే గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, రెండో రోజుకే వెళ్ళిపోతారు. ఎవ్వరూ కూడా ఒక 10 రోజులు ఆ ఇంట్లో ఉండలేని ఇంట్లో నేను 3 నెలలుండి 3 చెరువుల నీళ్లు తాగించింది అది నా చేత. ఇన్సిడెంట్ నాకు జరిగి కూడా ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది, నేను కూడా బాగున్నాను. చూసారుగా తనకి జరిగిన ఇన్సిడెంట్, తను ఎంత నరకం అనుభవించుంటుందో కదా. ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాకే ఆమె తన ప్రాణాలని దక్కించుకుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తనకి మొదటి రోజే ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది కదా. మన మనసు ఏదైనా ప్రమాదాన్ని ముందే పసిగట్టినప్పుడు దానిని భ్రమ అని కొట్టిపారేయకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, భయం వేస్తున్నప్పుడు అలా ఒంటరిగా పడుకోవడం కంటే ఇంకెవరినైనా పక్కన ఉంచుకోవడం కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని మార్చడం కూడా అవసరమని ఈ ఇన్సిడెంట్ చెప్తుంది. మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనకంటే మన పక్కన ఉన్న వాళ్ళే మనలోని మార్పులను బాగా గమనిస్తారు. తన స్నేహితురాలు అడిగి సలహా ఇవ్వబట్టే ఆమె ఆ సమస్య నుండి బయటపడగలిగింది. కాబట్టి మన మంచి కోరే వాళ్ళు చెప్పే విషయాలని సీరియస్గా తీసుకోవాలి. మనం ఉంటున్న ఇంట్లో ఇలాంటివి పదే పదే ఇన్సిడెంట్స్ ఎదురైనప్పుడు ఆ ప్రదేశాన్ని మార్చడమే సరైన నిర్ణయం. కొంతమంది ఇదంతా విని స్లీప్ పెరాలసిస్ అని కొట్టిపారేయొచ్చు, కానీ లోకంలో మన కంటికి కనిపించని శక్తులు, వివరించలేని ఎన్నో వింతలున్నాయి. మన చుట్టూ ఉన్న గాలిలో, చీకటి కోణాల్లో ఏముందో ఎవ్వరికీ తెలీదు. మరి ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, రాత్రిపూట మీరు ఒంటరిగా ఇంట్లో పడుకుంటున్నప్పుడు జాగ్రత్త. మీ పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తే మాత్రం అస్సలు వెనక్కి తిరిగి చూడకండి. ఇంకొక రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.